హాయ్ ఫ్రెండ్స్, మనం ఆలు రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ 2 ఆనియన్స్ కట్ చేసి, పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చక్కగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. మేమైతే హెల్త్ గార్డ్ ఆయిల్ యూజ్ చేస్తాము. హెల్త్కి చాలా మంచిది, మీరు ట్రై చేయండి. ఇంకా ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి. దాంట్లో తగినంత ఉప్పు, తగినంత పసుపు, అల్లం పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇంకా మీ రుచికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా చక్కగా కలుపుకొని, ఇంకా టమాటో మనము కట్ చేసి ముక్కలు వేయొచ్చు, ప్యూరీ చేసి కూడా వేయొచ్చు. మీకు ఏది ఇష్టం ఉంటే అది. నేనైతే టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. చూడండి, చక్కగా కలుపుకొని, ఇంకా దాంట్లో నేను కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా సైడ్కి కుక్కర్లో అయితే రాజ్మా ఆలు ఉడికించుకున్నాను. చూడండి, అవి చక్కగా మెత్తగా అయిపోయాయి. ఇంకా బౌల్లో తీసేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా మెత్తగా ఉన్నాయి. అలా ఉడికించుకున్న తర్వాత బౌల్లో నుంచి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇంకా వేడి వేడి రైస్లో ఇంకా తింటే సూపర్ ఉంటుంది సుమా. చూడండి, ఇంకా వేడి వేడి రైసు, ఇంకా రైస్లో రాజ్మా ఆలు కర్రీ వేసుకొని తింటే సూపర్ అసలు. చూడండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.